అంటే నిన్న ఏంటంటే మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న ఒక మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు అని చెప్పాను, కాకపోతే మనకు రేపు ఎక్స్పైరీ సో అదొక మిస్టేక్ అయింది. మనకు నిఫ్టీ ఎక్స్పైరీ అనేది గురువారము అండ్ మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసి మనకు బుధవారం ఉంటుంది. సో ఈరోజు అనేది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, నిన్న అనేది నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఈరోజు అంటే మనము ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. మనం రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేసి రేపు ఎలా ట్రేడ్ చేద్దామని చూద్దాం. రేపు నేను నిన్న ఒకటి వీడియోలో చెప్పాను, నిన్నటి వీడియోలో మనం 25,000 లెవెల్ కానీ లేదా 24,700 800 లెవెల్ వీటిని బ్రేక్ చేసాను మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాము, లేదంటే మధ్యలో ఉంటే మనం ట్రేడ్ చేయొద్దని అనుకున్నాం. సో ఎగ్జాక్ట్ అలానే ఈరోజు మార్కెట్ అనేది సైడ్ వేస్ ఓపెన్ అయింది. మనకు సైడ్ వేస్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది స్లో సైడ్ అప్ సైడ్ వెళ్ళింది, కాకపోతే పెద్ద మూమెంట్ లేదు, సైడ్ వేస్ అలానే ఉంది. మనకి ఇంకోటి ఏంటి, మనం నిఫ్టీలో చూసుకుంటే మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది. మనకు రేపు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే మనకు ఇది ఒక మంచి ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. మనం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మనం పీసెట్ ప్లాన్ చేసుకుందాం. అది ఎలాంటి అప్పుడు అంటే మనకు రేపు మార్కెట్ 24,000 ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, మనకు కొంచెం గ్యాప్ ఉంది. ఈరోజు మార్కెట్ 24,900 950 దగ్గర మనం క్లోజింగ్ ఇచ్చింది. రేపు కూడా ఇదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయ్యి ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మనం పీ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేస్తే మనకు కింద సైడ్ మనకు 24,840 850 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఇక్కడి వరకు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ వచ్చేసి అనుకుంటుంది కాబట్టి ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసి మనం పీ సైడ్ ప్లాన్ చేసుకున్నాము. లేదు అంటే మనకు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే 25,000 దగ్గర ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి మనం దీన్ని బ్రేక్ చేసాము, సీ సైడ్ ప్లాన్ చేసుకున్నాము. ఇవి రెండే మనకు ప్లాన్. లేదా పెద్ద గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా పెద్ద గ్యాప్ అప్ అయినా మాత్రం కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీలో చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకు ఈ డైలీ చార్ట్, ఇది మనకు డైలీ చార్ట్లో చూసుకుంటే మనకు మార్కెట్ దీని అనేది బ్రేక్ చేసింది 52,900 800 లెవెల్ని దీన్ని బ్రేక్ చేసింది. కాకపోతే మార్కెట్ అనేది కింద సస్టైన్ అవ్వలేకపోయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రివర్సల్ అయ్యి ఈ 3 డేస్ నుంచి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంది. మనకు పెద్ద మూమెంట్ లేదు. ఈరోజు చూసుకుంటే మాత్రం కంప్లీట్గా మనం సైడ్ వేస్ ఉంది, ఒక 200-250 లెవెల్స్ మధ్యలో ఉంది. నిన్నటి వీడియోలో మనం ఇది ఏదో లెవెల్ ఉందో మనం 51,200 300 లెవెల్, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తాం మనం పీ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకుందాం. కాకపోతే ఈ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ అప్ సైడే ఉంది, మనకు పెద్ద మూమెంట్ కూడా లేదు. కంప్లీట్గా సైడ్ వేస్ అయిపోయింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేయాలంటే మనం 51,300 250 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ అయ్యే మార్కెట్ దాడి ఒక 15 మినిట్స్ క్యాండిల్ మనకు దీని కింద క్లోజింగ్ ఇస్తే మనం పీ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు అంటే మనకు అప్ సైడ్ వచ్చేసి మనకు రెసిస్టెన్స్ మనకు 52,000 లెవెల్ ఏదైతే మనకు రెసిస్టెంట్గా వర్క్ అవుద్ది. మార్కెట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ని మనం బ్రేక్ చేస్తే 51,900 950 లెవెల్ బ్రేక్ చేస్తే మనం సీ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇంకోటి మనం 51,500 నుంచి 52,000 ఈ లెవెల్స్లో మాత్రం మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే ట్రాప్ అయ్యి మనకు ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్ సైడ్ మనకు 51,900 అండ్ డౌన్ సైడ్ 51,250 300 లెవెల్, ఈ లెవెల్స్ బ్రేక్ చేసాను మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకుందాం. లేకపోతే మనము వెయిట్ చేద్దాం, మంచి అప్స్ వెయిట్ చేసి దాని తర్వాత మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, మా వీడియో కానీ మా అనాలిసిస్ కానీ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.